నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. రైతు నాయకులు, రైతు సంఘాలంటే నిన్నటి వరకు ఓ పార్టీ నాయకుడో దానికి అనుబంధంగా పనిచేసే వాళ్ళు ఒకరు గుర్తొచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య మాత్రం వాటితో సంబంధం లేని ఓ వ్యక్తి ఈ సమస్యలపై పోరాడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఆయనే జస్టిస్ చంద్రకుమార్. రాజకీయాలతో సంబంధం లేని చంద్రకుమార్ రైతు నేతగా ఎట్లా మారారు, ఆయన్ని రైతు సమస్యలపై పోరాడాలి చేసినటువంటి అంశాలేంటో ఈ ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. జస్టిస్ చంద్రకుమార్ గారు నమస్తే. నమస్తే. రిటైర్డ్ జడ్జిని రైతు నేతగా రైతులను పరామర్శించినటువంటి సందర్భాలు మేము ఎప్పుడు చూడలేదు. కానీ మీకు రిటైర్డ్ కాగానే రైతుల సమస్యల్ని ఎందుకు భుజాన్ని ఎత్తుకోవాలనిపించింది? ఇప్పుడు మా తాతగారు వ్యవసాయం చేశారు. నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు అనేక మంది రైతులు నా దగ్గరికి వచ్చేవారు. ముఖ్యంగా హరిజనులు, గిరిజనులు, అంటే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ భూముల కేసుల విషయంలో నా దగ్గరికి వచ్చేవారు. అంటే మాకు ఎంతగా అనుబంధం ఏర్పడేదంటే వాళ్ళు వాళ్ళ గ్రామాలకు పిలిచేవారు. వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి, వాళ్ళ ఇండ్లలో కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ విషయాలు ఎన్నో మాకు తెలిసేటి. ఆ విధంగా రైతు జీవితం గురించి నాకు ఒక అవగాహన మొదటి నుంచి ఉంది. తర్వాత నేను న్యాయమూర్తిగా ఉన్నప్పుడు రిటైర్గా కంటే కొన్ని నెలల ముందు కూడా మా జిల్లాకు నేను వెళ్ళినప్పుడు అక్కడ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తెలుసుకున్న వెంటనే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, మాకు తెలిసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలియగానే వెంటనే వారి ఇంటికి వెళ్ళి అతని భార్యతో, పిల్లలతో మాట్లాడడం జరిగింది అన్నట్టు. అంటే జడ్జిగా ఉన్నప్పుడే రైతు ఫ్యామిలీస్ని కలవడం, మాట్లాడడం చేస్తుండేవారు. అవునండి. దాని తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా నేను ఏ కార్యక్రమం మీద ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వీలైనంత వరకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించడం, వాళ్ళతో మాట్లాడడం, గ్రామస్తులతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను నేను. సార్, ఒక ప్రశ్న అడుగుతాను. మీరు జడ్జిగా ఉన్నప్పుడు రైతు సమస్యలను చూసినటువంటి విధానానికి ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత రైతు సమస్యలు మీరు పూర్తిగా భుజాన వేసుకొని మీరు ముందుకెళ్తున్న విధానం చూస్తున్నట్టయితే అప్పటికిప్పటికీ మీ ఆలోచనలో తేడా వచ్చిందా? చూసే విధానంలో తేడా వచ్చిందా? చూసే విధానంలో తేడా రాలేదు, ఆలోచనలో కూడా తేడా రాలేదు, ఏమీ తేడా ఏం లేదు. అయితే అప్పుడు ఒక న్యాయమూర్తిగా మాకున్న పరిమితి మేరకు మేము ఎంతవరకు చట్టరీత్యా న్యాయం చేయగలము ఆ పరిధిలోనూ మాకు న్యాయం చేసే అవకాశం వచ్చినప్పుడు చేశాం. అంతకు మించి అప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఇప్పుడు న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత దాదాపు కంప్లీట్గా ఫ్రీ కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇష్యూస్ మనం టేకప్ చేయొచ్చు. అందుకని రైతుల ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు మీకేం పరిమితులు ఏముండవు? ఇప్పుడు ఏముండవు. మీరు రైతు ఇష్యూస్ని ఎంచుకోవాలన్న ఆలోచన రైతులు చూసిన తర్వాత వచ్చిందా, లేదా ఏదో ఒక ఇష్యూతో మీరు జనంలోకి వెళ్ళాలనుకున్నారా రిటైర్ అయిన తర్వాత? ఏదో ఒక ఇష్యూ అనేటువంటి సమస్య కాదు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న సమస్యనే కాదు. ఇప్పుడు మొన్న సిర్పూర్ కాగజ్ నగర్కి వెళ్ళాం. అక్కడ సిర్పూర్ పేపర్ మిల్ మూతపడింది. 11 నెలల నుంచి వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, చాలా కష్టంగా ఉంది అన్నట్లు. స్పందించాం, అక్కడికి వెళ్ళాను, నేను వాళ్ళ కుటుంబాలతో మాట్లాడాను, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో కాదు, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల పట్టు నుంచి, నేను కాలేజీలో చదివే రోజుల పట్టు నుంచి కూడా ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా గిరిజనులకు కావచ్చు, మరొకరి కావచ్చు, ఏ ఇష్యూలో కూడా ఒక వ్యక్తి ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు, విడుదల చేయడం లేదు, అలాంటి ఇష్యూస్ కూడా ఏది వచ్చినా కూడా స్పందించే గుణం నాకు మొదటి నుంచి ఉన్నాడు. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఒక వ్యక్తి కష్టపడుతున్నాడు, ఒక ఫ్యామిలీ కష్టపడుతున్నది, తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, వాళ్ళు కష్టపడుతున్నారు అంటే స్పందించే గుణం నాకు మొదటి నుంచి ఉంది అన్నాడు. రైతు సమస్యల విషయానికి వచ్చినట్టయితే రైతులు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ అన్నింటిని కూడా పరామర్శించారు. రైతు కొన్నింటిని మీకేమనిపించింది? రైతు ఆత్మహత్యకు సర్కార్ కారణమా, లేకపోతే అవగాహన లేకుండా సేద్యం చేసిన రైతు కారణమా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కారణమా? మీకేమనిపించింది? రైతు ఆత్మహత్యలకు ఇప్పుడున్న పరిస్థితులు, ప్రభుత్వం కారణం, కొంతవరకు వాతావరణ పరిస్థితులు కూడా కారణం. రైతుల ఆత్మహత్యకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సరైనటువంటి విత్తనాల వరకు సరఫరా చేయడం లేదు, ఎరువులు, పెస్టిసైడ్స్ అవి వరకు సరఫరా కావడం లేదు. వీటితో పాటు నీటి సౌకర్యం ఎక్కడుంది? ఎంతమందికి ఉంది నీటి సౌకర్యం? బోర్ వేస్తున్నాడు, ఒక బోర్ ఫెయిల్ అయిపోతున్నది, మళ్ళీ అప్పు చేస్తున్నాడు, మళ్ళీ బోర్ వేస్తున్నాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోతున్నది. అండర్ గ్రౌండ్ వాటర్ లేదు. చెరువుల్లో
నేడు నదుల్లో ఉండేటటువంటి ఇసుక మొత్తం తరలించేస్తున్నారు. దానివల్ల వాటర్ గ్రౌండ్ లెవెల్ తగ్గిపోతున్నది. మరోవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరుకుతలేదు. ఏదైతే రైతు ఖర్చు పెడుతున్నాడో ఆ ఖర్చులు కూడా ఆయనకు రావడం లేదు. ఎలా బతకాలి రైతు కుటుంబం? జడ్జి గారు, 60 ఏళ్లుగా భారతదేశంలో రైతులు ఏదో స్థాయిలో ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ ఈ రోజు కూడా రైతు ఆత్మహత్యలు ఏమి తగ్గలేదు. దానికి ఎవరిని బ్లేమ్ చేస్తారు డైరెక్ట్గా? మనది వ్యవసాయక దేశం. వ్యవసాయక దేశంలో మన దేశంలో ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఇటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రయారిటీ ఏంటి? ప్రయారిటీ ఎడ్యుకేషన్కి ఎంత ఇస్తున్నాము, ప్రయారిటీ మెడికల్ ఫెసిలిటీస్కి ఎంత ఇస్తున్నాము, ప్రయారిటీ రైతులకు మనం ఎంత ఇస్తున్నాము, వారికి వాటర్ ఫెసిలిటీస్ చేయడానికి మనం ఎంత ఫెసిలిటీ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ కంటిన్యూగా ఇవ్వడానికి మనం ఏం ఫెసిలిటీ చేసినాము, గిట్టుబాటు ధరలకు మనం ఏమైనా ఏర్పాటు చేస్తున్నామా? ఈరోజు ఏ రైతు కొడుకు రైతు వ్యవసాయం చేయాలనుకుంటున్నాడండి? హైదరాబాద్లో ఉండేటటువంటి మీరు 100 మంది ఆటో నడిపే వాళ్ళని అడిగి చూడండి, లేదా ఇవాళ క్యాబ్స్ నడిపే వాళ్ళని అడిగి చూడండి. వాళ్ళందరూ మహబూబ్ నగర్ నుంచో, నల్గొండ నుంచో, చుట్టుపక్కల జిల్లాలకి వెళ్ళి వచ్చినట్టు రైతు బిడ్డలే. ఎంత కూలీలు అక్కడ అడ్డ మీద నిలబడేటువంటి కూలీలు అందరూ అడిగి చూడండి మీరు. ఈరోజు 15th ఆగస్ట్ రోజు కూడా అడ్డ మీద నిలబడే కూలీ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరు. అందరూ రైతు బిడ్డలే. గ్రామాల్లో వ్యవసాయం దెబ్బతిని అప్పులై వ్యవసాయంలో కంటిన్యూగా నష్టపోతూ వాళ్ళు గ్రామాల్లో బతకలేక పట్టణాలకు వలస వస్తున్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితి కొంతవరకు పాలకులే కారణం అనేది మీ మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, రాజ్యం ఇది సీటుపై కూర్చున్న తర్వాత ఒక రకంగా కనిపిస్తున్నారు. మీకేమనిపిస్తుంది ఈ ఇష్యూని? ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మీరు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి పనిచేస్తున్నారు? కల్తీ విత్తనాలు అమ్మేటటువంటి వ్యాపారాలకు లాభం చేస్తున్నారా? కల్తీ ఎరువులు, పెస్టిసైడ్స్ అందేటటువంటి ఒక వ్యాపారస్తులకు సహాయం చేస్తున్నారా? లేదా రైతులను అంటే రైతులు అమ్ముకునే దశ లోపల రైతులను మోసం చేసేటువంటి వ్యాపారస్తులకు సహాయం చేస్తున్నారా? సో కల్తీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు అమ్ముతున్న విషయం ప్రభుత్వానికి తెలియదా, ప్రతిపక్షాలకు తెలియదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళకి తెలుసో లేదో చెప్తారు వాళ్ళు. మీరేమనుకుంటున్నారు? వాళ్ళకి తెలిసి జరుగుతుంది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? వాళ్ళు తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? సో మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని, రెండింటిని ప్రశ్నిస్తున్నారా, లేదా ప్రతిపక్షం వైపు ఉండి పాలకులను ప్రశ్నిస్తున్నారా? ఒకప్పుడు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు. ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు, ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు. పాలకులు ఎవరైతేనేంటి, ఒక సామెత ఉంది, ఏ రైతేనేమి పళ్ళు కొట్టుకోవడానికి అని చెప్పినట్లు అధికారంలో ఎవరున్నా వాళ్ళు రైతులకు ఒరగబెట్టింది మటుకు ఏమీ లేదు. మ్యాక్సిమం ఎవరికి లాభం చేశారు? వాళ్ళ పాలసీలు ఎవరి లాభం కోసం ఉన్నాయి? మా అనుభవంలో రైతులు రోజు నష్టపోతున్నారు. రైతులకు ఇంకా కనుచూపు మేరలో ఆశ కనబడతలేదు. ఇప్పుడేదో వాటర్ ఫెసిలిటీస్ ప్రాజెక్టులు వచ్చి వాటర్ వస్తాయని చెప్పేసి చెప్తున్నది ప్రభుత్వం. అట్లా వస్తే కొంతవరకు రిలీఫ్ దొరుకుతుంది రైతులకు. కానీ అదొక్కటి సరిపోదు కదా. జస్టిస్ చంద్రకుమార్ గారు రైతు సమస్యలపై గొడవెత్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని కలుస్తున్నారు. ఈ ఇష్యూస్ అన్నింటినీ ప్రభుత్వం దృష్టికి ఎందుకు డైరెక్ట్గా తీసుకుపోవట్లేదు? మీరు బయట మాత్రమే మాట్లాడుతున్నారు. ఎందుకు తీసుకుని పోవడం లేదు? ప్రభుత్వాన్ని కలిశారా, సీఎంని కలిశారా, వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? ఎందుకు తీసుకుని నివేదిక ఇప్పుడు ఈ రైతు కార్యాచరణ కమిటీ, ఐక్య కార్యాచరణ కమిటీ, వివిధ రైతు సంఘాలు, అన్ని రకాల రైతు సంఘాలందరూ కలిసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడడం జరిగింది. అనేక రైతు సంఘాల వాళ్ళు ప్రభుత్వానికి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. నిన్నగాకపోయినా మొత్తం రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున గవర్నర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రభుత్వానికి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియదా? వాళ్ళు మటుకు రైతు కుటుంబాలకి వెళ్ళి రాలేదా? సమస్యలు వాళ్ళకి తెలిసినా అనేక రైతులు విజ్ఞప్తి పంపడం లేదా ప్రభుత్వానికి? రైతు సంఘాల వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్పాం ప్రభుత్వానికి, గవర్నర్కు మెమోరాండం ఇచ్చాం నిన్న కాకముందు. జడ్జి గారు, 2 రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు రుణమాఫీ చేశాయి, రైతులకు అండగా ఉంటామని చెప్తున్నాయి. అయినా కూడా రైతు ఎందుకు ఆత్మస్థైర్యం కోల్పోతున్నాడు? రుణమాఫీ చేసినామని చెప్తున్నాయి కదా. రుణమాఫీ వల్ల ఏ ఒక్క రైతుకు లాభం జరగడం లేదు. ఉదాహరణకు ఒక రైతు 2 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీతో కలిపి 2,80,000, 2,90,000 అయింది. ఉదాహరణకు అనుకోండి, 1/4 వీళ్ళు కడుతున్నారు. ఇప్పుడు
1/4 కడితే 50,000 60,000 కడుతున్నారు. ఈ 1/4 2,80,000లో 1/4 60,000 కడితే మిగతా 2,20,000 అప్పు అలానే మిగిలిపోతున్నది. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇది 2,60,000 70,000 అవుతుంది. మళ్ళీ మీరు 1/4 కడతారు, మళ్ళీ 2,10,000 అట్లనే ఉంటుంది. రైతు అప్పు రైతు నెత్తి మీద అలానే ఉంటున్నది. పైన వచ్చే వడ్డీ వరకే ప్రభుత్వం కడుతున్నది. రైతుకి ఏమాత్రం రిలీఫ్ లేదు. ఈ రైతు అప్పును ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా తన ప్రభుత్వం తన అకౌంట్లో వేసుకోవాలి. రైతును పూర్తిగా రుణ విముక్తిని చేయాలి. డెట్ రిలీఫ్ ఇవ్వాలి అతనికి. అప్పుడు రైతు కొత్త అప్పు తీసుకోవడానికి అర్హత పొందుతాడు. రైతు టోటల్ కొత్త అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అలా చేయకుండా నేను 1/4 ఇస్తాను 1/4 ఇస్తానని చెప్పేసి రైతు క్రెడిట్లోనే పెట్టి ఆ డబ్బును అలా చేయడం వల్ల రైతుకు ప్రాక్టికల్గా ఏం లాభం జరగడం లేదు. చిన్న కమతాల వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కొన్ని రోజులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు. అంటే కార్పొరేట్ వైపు ప్రభుత్వం రైతాంగాన్ని వ్యవసాయం నడపాలనుకుంటుందా? ఒకవేళ వ్యవసాయంలో కార్పొరేటీకరణ జరిగితే ఏం జరగబోతుంది? చిన్న కమతాల వల్ల లాభం ఉండదు అని చెప్తున్న మాట వాస్తవం కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో, చైనా లాంటి దేశాలు, అనేక దేశాల్లో చిన్న కమతాలు ఉన్నటువంటి రైతు కుటుంబాలు చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నది, లాభాలు వస్తాయి. చిన్న కమతాల వల్ల రైతు కుటుంబం మొత్తం అంటే వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు, ప్రాక్టికల్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెద్ద కమతాలు ఉన్నాయనుకోండి, పెద్ద కమతాలు ఉంటే మా పబ్లిక్ సెక్టర్ మాదిరిగా ఉండిపోతుంది, లేదా ప్రైవేట్ సెక్టర్ మాదిరిగా ఉంటే ఉండవచ్చు. కానీ వాటి వల్ల దేశానికి అంతగా మేలు జరుగుతుందని నేను అనుకోవడం లేదు. చిన్న కమతాల వల్లనే వ్యవసాయదారులకు లాభదాయకంగా ఉంటుంది. గారు, గ్లోబలైజేషన్ పెరుగుతున్నటువంటి ఈ టైంలో రైతు పరిస్థితి ఏం చెప్పండి, నిలబడతాడా? గ్లోబలైజేషన్ పెరుగుతున్న ఈ రోజుల్లో రైతు నిలబడాలంటే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం రైతు అనుకూలమైనటువంటి ఒక పాలసీని చేపట్టి రైతు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేపడితే రైతు అప్పుడు రక్షించబడతాడు, లేకపోతే కష్టం. ఇప్పటికే ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఒక రైతు నాయకుడిగా రైతు ఇష్యూని మీరు మోస్తున్నటువంటి వ్యక్తిగా మీకేమనిపిస్తుంది? లోక్సభలో చర్చ జరిగినప్పుడు ఆ బిల్లులో ఉండే లోపాలేంటో ప్రతిపక్షాల నాయకులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతు ప్రయోజనాలను కాపాడాలనంటే ఆ గ్రామస్తుల యొక్క పర్మిషన్, అనుకూలత, అంటే వాళ్ళని అడగడం అవసరం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ విధమైనటువంటి ఒక అమెండ్మెంట్స్ తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఓవరాల్గా కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతు నిలబడాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రాజెక్టుల యొక్క పనులు త్వరగా పూర్తి చేయడం చాలా అవసరం. అంటే రైతు యొక్క పొలాలకు నీళ్ళు అందేటటువంటి ఒక ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా లోకల్గా ఎక్కడికక్కడ, అంటే చెరువులు కానీ మరో రకం కానీ పొలాలకు నీళ్లు అందించేటటువంటి పని కనుక మనం చేయగలిగితే ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవుతాం. సెకండ్, ఏదైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఉందో, మహారాష్ట్రలో ఇంకుడు గుంతల పద్ధతి వాళ్ళు ఫాలో చేసినట్లు, అమలు చేసినట్లు మన దగ్గర కూడా ఇంకుడు గుంతలు కానీ మరో రకంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలా. మొత్తం సమాజాన్ని కూడా చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉందట. ప్రతి ఇంట్లో, ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన వంతు బాధ్యతగా ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచాలా అని చెప్పేసి ప్రయత్నం చేయాలి. ఎంత నీరు ఇవాళ వేస్ట్ అయిపోతున్నది మనం. రెండవది విద్యుత్ శక్తి. అఫ్కోర్స్ విద్యుత్ శక్తిలో కొంత మనం పురోగతి సాధించడం, దీన్ని కంటిన్యూ చేసి కంటిన్యూగా రైతులకు కరెంటు సరఫరా అందేటట్లు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. మూడవది విత్తనాల సరఫరా ప్రభుత్వమే చేపట్టాలా. ఈ ప్రైవేట్ కంపెనీల యొక్క దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టకూడదు. ప్రభుత్వం నకిలీ విత్తనాలు అందించేటటువంటి వ్యాపారులను కఠినంగా శిక్షించి, నకిలీ విత్తనాలు ఎక్కడైతే సరఫరా అవుతున్నాయో అక్కడ రైతుకు కాంపెన్సేషన్ ఇప్పించడం చాలా అవసరం.
అదేవిధంగా ఎరువులు కానీ పురుగుల మందులు కానీ వాటిలో కూడా అంటే కల్తీ ఎక్కడ జరుగుతున్నదో అక్కడ జరిగే చోటుని అరికట్టి అలాంటివి రైతుకు అందకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. గిట్టుబాటు ధర అన్నిటికంటే ముఖ్యమైనది గిట్టుబాటు ధర. గిట్టుబాటు ధర మార్కెట్లో రైతు ఎంత ఇబ్బంది పడిపోతుంది, ముఖ్యంగా పత్తి రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వారికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏర్పాటు చేయాలి. ఇన్సూరెన్స్ పాలసీ కూడా చాలా అవసరం. అనేక కండిషన్స్ పెట్టి ఇది కేవలం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వల్లనే అవుతుందా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు స్పందించాలి కదా? ఇద్దరు స్పందించాలా. ఇన్సూరెన్స్ బిల్లు కూడా కేంద్రంలో పెండింగ్ ఉంది. సరే ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రభుత్వం కూడా చేయొచ్చు ఇన్సూరెన్స్ పాలసీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఇన్స్టాల్మెంట్ కట్టాలా, ఒక ఇన్స్టాల్మెంట్ ప్రభుత్వం తరఫున కట్టుకోవచ్చు, లేదా బ్యాంకులకు డైరెక్షన్ ఇవ్వచ్చు. మీరు ఇచ్చే లోన్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్ చేసుకొని దానికి ఏదో విలేజ్ బేసెస్ చేస్తాము, లేకపోతే మండలం బేసెస్ మీద చేసి మేము ఇస్తాము, మనకు వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సెటిల్ చేస్తాం అనడం కరెక్ట్ కాదు అన్నట్లు. ఏ రైతుకు ఆ రైతుకు అతని ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ను దృష్టిలో ఉంచుకొని పాలసీలు చేసి నష్టం వచ్చినప్పుడు రైతుకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి. రైట్ సార్, ఒకసారి రైతు నుంచి మీరు రిటైర్ జడ్జి కదా, కొద్ది న్యాయ వ్యవస్థ వైపు వెళ్దాం. అన్ని సందర్భాల్లో న్యాయమే గెలుస్తుందంటారా? అన్ని సందర్భాల్లో న్యాయమే గెలుస్తుందానంటే మన సమాజంలో ఉండేటటువంటి ఒక భిన్నత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ న్యాయం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి అనే విషయంలో ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. కామన్ మ్యాన్కి అర్థమయ్యేటువంటి విషయాలు చెప్పండి. అధికారంలో ఎవరు ఉంటారో ఒక రకంగా చెప్తే వారు చేసేదే చట్టం. బ్రిటిష్ వాడు అధికారంలో ఉన్నప్పుడు వందే మాతరం అంటే నేరం, స్వతంత్రం నా జన్మ హక్కు అంటే నేరం. నాకు స్వతంత్రం కావాలి అని అల్లూరి సీతారామరాజు చెప్పినా, బాలగంగాధర తిలక్ చెప్పినా నేరం. గాంధీజీని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఏం చేశాడు నేరం గాంధీజీ? స్వతంత్రం కావాలన్నాడు. సో అప్పుడు చట్టం అది. గుజరాత్లో తాగితే నేరం, ఆంధ్రాలో తెలంగాణలో తాగితే నేరం కాదు, ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లిస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఏది ప్రభుత్వంలో ఎవరున్నారో ఏం చట్టం చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు సద్దాం హుసేన్ ఏది చెప్తే అది చట్టం, ప్రభుత్వం మారిన తర్వాత సద్దాం హుసేన్ నేరస్తుడు, ఉరి తీయచ్చు. అందుకని ఏంటంటే చట్టం ఏంటో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఎవరు అధికారం ఉన్నారో వారు చేసేది చట్టం. ఇక న్యాయంకి వచ్చేసరికి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కోటికి దిక్కులేని పేదవాడు ఉన్నాడు, కోర్టు ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళు ఉన్నారు. ధనవంతుడికి ఏముంది, ఇక్కడ తాలూకా కోర్టుకు వస్తాడు, జిల్లా కోర్టుకు వస్తాడు, హైకోర్టుకు వస్తాడు, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాడు. రోజుకు 5 లక్షలు తీసుకునేటటువంటి న్యాయవాదిని కూడా పెట్టుకోగలుగుతాడు. అలాంటప్పుడు పేదవాళ్ళకు మట్టుకు చాలా కష్టంగా ఉంటుంది. సార్, సల్మాన్ ఖాన్, జయలలిత లాంటి కేసులు న్యాయ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపించవా? సామాన్యుడు రకరకాలుగా అన్వయించుకుంటున్నాడు ఇప్పుడు ఆ 2 కేసుల్ని. అంటే న్యాయ వ్యవస్థ మీద ఈ కేసులు ప్రభావం చూపిస్తాయా? ఇది ఇట్లా జరిగింది అంటే రకరకాలుగా కొంతమంది పాజిటివ్ అనుకుంటారు, కొంతమంది నెగిటివ్ అనుకుంటారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కానీ లేదా కేసులు పరిశోధన చేసేటటువంటి అధికారులు కావచ్చు, పరిశోధన చేసే అధికారి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు, ఖచ్చితమైన సాక్ష్యాధారాలు సేకరించినప్పుడు ఎంతటి నేరస్తులైనా శిక్షలు పడే అవకాశం ఉంటుంది. సాక్ష్యాధారాలు లేకపోతే జడ్జీలు కూడా ఏం చేయలేరు. కానీ బలమైన సాక్ష్యాధారాలను చేపట్టినప్పుడు ఆర్థికంగా ఎంత బలవంతుడైనా కూడా ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. మంత్రులుగా చేసిన వాళ్ళు, ముఖ్యమంత్రిగా చేసినటువంటి వాళ్ళు, కేంద్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జైళ్ళలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్స్ మనం చూసాం. అంతో ఇంతో ఒక రకంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ వల్లనే అనేక రకమైనటువంటి ఆర్థిక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్లనే ఆర్థిక నేరాల మీద విచారణ జరుగుతున్నది, అవి బయటకు వస్తున్నాయి. కాబట్టి అంతో ఇంతో దేశంలో నమ్మకం ప్రజలకు మిగిలిందంటే కొన్ని న్యాయ వ్యవస్థ మీద. అయినప్పటికీ పేదల మటుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
ఈ ప్రభుత్వం 1 ఇయర్ పూర్తి చేసుకుంది. తెలంగాణ మొదటి ప్రభుత్వం కరెక్ట్ లైన్లో వెళుతుంది అనిపిస్తుందా? ఒక న్యాయమూర్తిగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు నీళ్ళు అందించాలా, ప్రాజెక్టులు టేకప్ చేసే విషయం లోపల సరైనటువంటి దిశలోనే వెళ్తున్నట్లు కనబడుతున్నది. అంటే వాస్తవంగా ప్రాజెక్టులు చేయాలా, అదేవిధంగా ఇప్పుడు హాస్టల్ పిల్లలకు మంచి భోజనం పెట్టాలా, ఇలాంటి కొన్ని ఇష్యూస్ల లోపల ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటున్నది. కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి అమలు జరిగే తీరు లేదా ప్రాజెక్టుల రూపురేఖలు మార్చాలని నిర్ణయాలు చేయడం, ఇంకా అనేక విషయాల లోపల ఇంకా చూడాలా మరి ఈ ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు చేపడుతుందో, ఎలాంటి దీని ప్రభావం ఉంటుందో. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు నిర్ణయాలు చేయకంటే మొదలు అన్ని సమస్యల్ని కులంకషంగా ఆలోచించి ప్రజల బాగోగుల కోసం, ప్రజల క్షేమం కోసం, ప్రజల సంరక్షణ కోసం తగినటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుందన్నట్టు. ప్రభుత్వం రైతుకు అండగా ఉందా, రైతును నిర్లక్ష్యం చేస్తుందా? ప్రస్తుతానికైతే రైతులు నిర్లక్ష్యం చేస్తున్నట్లే కనబడుతున్నది. లోన్స్ గవర్నమెంట్ మాఫీ చేసుకుంటూ జీవో ఇచ్చారు, మళ్ళీ ఒక మెమో ఇచ్చారు. ఏంటంటే ఒక రైతులు రెన్యువల్ చేయించుకుంటేనే ప్రభుత్వం కిస్తు కడుతుంది, అంటే లోన్ ఇన్స్టాల్మెంట్స్ కడుతుంది అని చెప్పేసి. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వం రైతులకు అనుకూలంగా ఉన్నట్లా, మరి వ్యతిరేకంగా ఉన్నట్లా. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకొని, ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాల్లో ఆత్మహత్య చేసుకున్నారని చెప్తే అది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశంతో అనేక కేసుల్లో ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని, ఆత్మహత్య చేసుకున్న రైతును ఆత్మహత్యగా గుర్తించడం లేదు. అందరి సమక్షంలో, గ్రామస్తుల సమక్షంలో విచారణ చేయాలి, ఉన్నతాధికారులు వెళ్ళి విచారణ చేయాలి, వాస్తవం ఏంటి ప్రభుత్వం తెలుసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి తగినటువంటి సాయం చేయాలి. కనీసం ఒక 5 లక్షల వాళ్ళు ఎక్స్గ్రీషియా చెల్లించాలి. వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలి, స్కాలర్షిప్స్ ఇవ్వాలి. వాళ్ళ పిల్లల్ని దత్తత తీసుకోవాలి ప్రభుత్వం. రైతులకు ఆ కాన్ఫిడెన్స్ ఇంకా ప్రభుత్వం క్రియేట్ చేయడం లేదు, అది బాధ. రైతులకు ఆ విశ్వాసం మనం కలిగించడం లేదు. ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, లేక సోషల్ సర్వీస్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈరోజు రైతుకు ఆత్మవిశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. విశ్వాసం కలిగించకపోతే ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి జస్టిస్ చంద్రకుమార్ ఎప్పుడు వస్తున్నారు? మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి, రాకపోవడానికి చంద్రకుమార్ ఎవరు? ప్రజలకు నిజంగా మేలు చేయదలుచుకున్నటువంటి వారు, ప్రజల జీవితాలని బాగు చేయాలనుకున్నవారు, అత్యంత పేద పిల్లవాడి ముఖం మీద ఒక ఆనందాన్ని చూడాలని కోరుకునేవారు, చిరునవ్వును చూడాలని కోరుకునేవారు, వారికి మంచి విద్య, మంచి వైద్య సదుపాయాలు అందించాలని కోరుకునేటటువంటి వారు, హృదయపూర్వకంగా కోరుకునేటటువంటి వారు, ప్రజల జీవితాల్ని, రైతుల జీవితాల్ని, కార్మికుల జీవితాలని బాగు చేయాలన్నటువంటి ఆశలు ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి యువతరం ముందుకు వచ్చినప్పుడు వారికి అండదండగా నేను ఉంటాను, వారికి ప్రాపర్ గైడెన్స్ నేను ఇస్తాను. అలాంటి వాళ్ళ అధికారంలోకి రావడానికి నాకు చేతనైనంత సాయం నేను వాళ్ళకి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది జస్టిస్ చంద్రకుమార్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకరితో కలుద్దాం. స్టే ట్యూన్డ్.